యేసుక్రీస్తు ప్రభువుల వారు పాపుల కొరకు మరణించి మూడో దినమున పునరుద్ధానుడయ్యాడు అన్న నిజాన్ని ప్రజలకు తెలిపేందుకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు క్రైస్తవ సంఘాలు తెలిపాయి. శనివారం చిత్తూరు నగరంలోని షర్మన్ గర్ల్స్ స్కూల్ నుండి క్యాథలిక్ చర్చి వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరిగింది. అనంతరం రెవరెండ్ శామ్యూల్ బాబు, రెవరెండ్ దేవదాస్, రెవరెండ్ ఆర్ జోబులు మాట్లాడుతూ పాపుల కొరకు మరణించినటువంటి యేసు ప్రభువుల మహిమను కొనియాడుతూ చిత్తూరు పట్టణం కొరకు ప్రార్థిస్తూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. యేసు ప్రభువు బోధించిన విధంగా ప్రజలు ప్రేమ, క్షమాగుణం, త్యాగంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ అమర్నాథ్, ఫెడ్రిక్, రెవరెండ్ ప్రేమ్ కుమార్, డాల్విన్, రవికుమార్, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యావత్తుగా ఈ దినమున మరి యేసు లేచినటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు 2000 సంవత్సరాలకు ముందు ఈ యొక్క ప్రపంచంలో జన్మించి ప్రజలందరి కొరకు ఆయన మరణించాడు. ఆయన మరణించిన యేసు ఆయన తిరిగి లేచాడు. ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. ఆ లేచినటువంటి ఆ యొక్క వార్తను మేము ఈ దినమున ఈ రీతిగా మేము అందరికీ కూడా పంచుకుంటూ ఉన్నాం. ఆ యేసు ప్రభు యొక్క నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఈ రక్షణను, ఆ నిత్య జీవాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని, ప్రత్యేకంగా శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మరి యుద్ధ వాతావరణంలో ప్రపంచ యావత్తు కూడా భయభ్రాంతులతో ఉన్నారు. మరి అవన్నీ కూడా మరి అధికారులు, నాయకులు గ్రహించి మరి యుద్ధాన్ని విరమించి ప్రజలందరికీ శాంతి, సమాధానాన్ని చేకూర్చాలని ఈ దినమున మేము ఈ ర్యాలీగా మరి ప్రజలందరి కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు ఈ దినమున ప్రార్థిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. జీసస్ ద్వారా ప్రతి క్రైస్తవ సంఘాలు అందరూ కూడా ఏకీభవించి మరి ఈ చిత్తూరు పట్టణం అంతా కూడా ర్యాలీ చేయడానికి ఒక గొప్ప ఉద్దేశం. రన్ ఫర్ జీసస్ అంటే యేసు నిజంగా 2000 సంవత్సరానికి ముందు ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క జీవితంలో ప్రతి మానవుని యొక్క కుంగిపోయిన వారికి యేసయ్య చెప్పాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు లోకానికి వచ్చినాడైన మాట ప్రకారము ఆయన జీవించి అనేక అద్భుతాలు చేసి మరణించి మూడో దినం ముట్టించి లేచిన ఈ యొక్క పునరుద్ధానపు దినాన్ని మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి ఎంతో మంది మరణించారు. అయితే యేసయ్య మరణించి మూడో దినం లేచి మరి ఈ దినము ప్రతి వారిలో కావలసిన ప్రతి సమాధానాన్ని, సంతోషాన్ని ఆయన ఇస్తున్నాడని యొక్క వర్తమానాన్ని మేము ప్రకటించడానికి ఈ దినము ఈ చిత్తూరు పట్టణంలో ప్రతి సంఘాలు ఐక్యత కలిగి ఈ ర్యాలీని చేయటానికి ఒక గొప్ప అవకాశాన్ని కలిగించారు. అంతే మాత్రం కాదు, ఈ అవకాశాన్ని కలిగించిన ప్రభుత్వం